ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఇంటి ఓనర్స్ బి అలర్ట్. మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీ ఇంట్లో ఉండే వాళ్ళు మంచి వాళ్ళని నమ్మి మోసపోకండి. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులు తస్మాత్ జాగ్రత్త. మేము ఇలా అనటానికి హైదరాబాద్లోని మల్లాపూర్ బాబానగర్లో జరిగిన ఈ ఘటనే కారణం. హైదరాబాద్లోని మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో ఒక వృద్ధురాలి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ నెల 18వ తారీఖున వృద్ధురాలు సుజాత మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు ఈ కేసులో వెలుగు చూసిన నిజాలు చూసి షాక్ అయిపోయారు. కొద్దిసేపు కాకీలే కలవరపడేలా ఉన్నాయి ఈ కేసులో విస్తుపోయే నిజాలు చూస్తుంటే. మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో సుజాత అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. కోనసీమ జిల్లా పెరవలి మండలం కొత్తపల్లికి చెందిన ఎం అంజుబాబు అనే క్యాబ్ డ్రైవర్ సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ నేపథ్యంలో యజమానురాలి బంగారు నగలపై అంజుబాబు కనబడిందండి. సుజాత ఒంటరిగా ఉంటాన్ని ఆసరాగా తీసుకుని నగలు కొట్టేయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఎవరూ లేని సమయంలో సుజాతను హత్య చేసి నగలు దొంగిలించాడు. ఈ క్రమంలో డిసెంబర్ 24వ తేదీన సుజాత సోదరి ఆమె ఇంటికి వచ్చింది. సుజాత కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సోదరి పోలీసులు కంప్లైంట్ చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేశారు. సుజాత ఇంట్లో అద్దెకుండే అంజుబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చేసింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. తర్వాత పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇంటరాగేట్ చేస్తే బంగారం కోసం సుజాతను చంపేశానని, తన స్నేహితులు యువరాజు దుర్గారావుల సాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశామని అంజుబాబు చేసిన నేరాన్ని అంగీకరించాడు. హత్యకు పాల్పడిన అంజుబాబుతో పాటు సహకరించిన 2 స్నేహితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చూడండి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనిషి మీద మనిషికి ఉండే నమ్మకం కూడా చనిపోతుంది. పాపం ఆవిడ అతన్ని అద్దెకి ఇచ్చి ఒక ఇంట్లో ఆశ్రయం కల్పించినందుకు ఎంత దుర్మార్గం చేశాడు చూడండి. తన బిడ్డలా భావించి ఉండొచ్చు కదా. ఆ పెద్దావిడ ఒక్కతే ఉంటుంది, తన ఇంట్లో అద్దెకి ఇస్తే ఇంత దారుణంగా వాళ్ళు మనుషుల్ని చంపేసి నగల కోసం డబ్బు కోసం మనుషుల్ని చంపే కాడికి వచ్చారు. ఇంటి యజమానుల్ని ఆకలిస్తే ఆమె అన్నం పెట్టుండొచ్చు, ఏదన్నా అవసరం ఉంటే తీర్చుండొచ్చు, కానీ కనీసం ఆ అమ్మ తాలూకు భావన కూడా వాళ్ళ జనాలకు ఉండట్లా. కేవలం డబ్బు కోసం నగల కోసం మనుషుల్ని ఈ విధంగా చంపేస్తూ ఉన్నారంటే సమాజం ఎడిపోతుంది అర్థం కావట్లా. ఏం చేశాడో తెలుసా? నగలు డబ్బు ఉన్నదంతా బ్యాగులు చోరీ చేసేసి ట్రావెల్ బ్యాగ్ ఉంటుంది కదా పెద్దది, ఆమెను చంపి అందులో కుక్కి గోదావరిలో పడేశారంటే నిజంగా వాళ్ళెంత క్రిమినల్ మైండ్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కేవలం అంతే డబ్బులు నగలు ఇవి సొంతం చేసుకుంటే మనం హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పి వాళ్ళు కుట్ర పన్ని క్రిమినల్ ఆలోచించారు. కానీ దొరికితే జైల్లో సంవత్సరాలు మగ్గాల్సిందే, ఊచలు లెక్క పెట్టాల్సిందని చెప్పి ఇది ఆలోచించలేకపోయారు. చాలా దారుణం. ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఒంటరిగా నివసిస్తున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఇదొక లెసన్ లాంటిది. వాళ్ళు ఎవరైనా తమ బంధువుల్లో కుటుంబ సభ్యులను రప్పించుకొని ఒంటరిగా మాత్రం అసలు ఉండొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎవడు ఏ విధంగా ఏ టైంలో మారిపోతాడో తెలియదు. మన దగ్గర ఏదైనా సొమ్మున్నా నగలున్నా ఇంకేమైనా విలువైన వస్తువులున్నా వాటి మీద కన్ను పడితే అక్కడ ఇంట్లో ఒంటరిగా ఉంటే మాత్రం నిజంగా అపాయం కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు పోలీసులు.